ఈరోజు ఏప్రిల్ 13 అండి, సోమవారం. వారంలో మొదటి రోజు. మార్కెట్ ఓపెనింగ్ వచ్చి దాదాపుగా 450-500 పాయింట్లు పడిపోయింది. ఇక్కడ ఓపెన్ అయింది. ఇంక మనకి ఫ్రైడే మనం టెక్నికల్ అనాలిసిస్ చూసుకున్నప్పుడు ఎటువంటి ఫాల్ అయితే మనకు కనపడలేదు. అంతా బులిష్గానే ఉంది. సో మనం అందుకే ముందుగానే మన అనుభవంతో ఒక మాట చెప్పాము, మార్కెట్ ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా షిఫ్ట్ అవ్వచ్చండి. సో ఇక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ ఓపెనింగ్ మనకి 450 పాయింట్స్ డౌన్ అయింది. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ సెటప్ని ముందు స్టడీ చేయడం అవసరం అండి. ఇక్కడ నేను 1 మినిట్లో చూస్తున్నాను, ఎటువంటి ట్రేడ్ సెటప్ ఫామ్ అవ్వలేదు యాజ్ పర్ ద ఎస్ఎంసీ కాన్సెప్ట్స్లో. అలాగే 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ అన్నీ కూడా అవుట్ ఆఫ్ లెవెల్స్లో ఉన్నాయన్నమాట. మనం 450 పాయింట్స్ పెరిగిందా పెరిగిద్ది అని చెప్పేసి బ్లైండ్గా అలా ఎమోషనల్గా మాత్రం ఎప్పుడు కొనకూడదండి. ఏదైనా ఒక ప్రాసెస్ని, ఒక ప్రొసీజర్ని, ఒక రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకొని దాని ప్రకారం మనము ట్రేడింగ్ చేయగలిగితే, అంటే ఎమోషన్ అంటే సైకాలజీ ఫ్యాక్టర్ అంటారండి, దాన్ని కానీ ఓవర్కమ్ చేయగలిగితే మనకి లాంగ్ రన్లో మనం మార్కెట్లో సక్సెస్ఫుల్గా నిలబడగలుగుతాం. ఇక్కడ మనకి ఈ వీడియోలో ఎంత అవుతుందండి, ఏదైనా ట్రేడ్ సెటప్ వచ్చినప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ దాదాపుగా 9:30 కంటే ఒక చిన్న ట్రేడ్ అయితే ఫామ్ అవుతుంది. స్మాల్ రిస్క్తో ఉంది. ఇక్కడ ఒక చిన్న ఆటో బ్లాక్ అయితే మనకి ఫామ్ అయింది. దీన్ని మనకు ట్రేడ్గా ఒక బులిష్ లోయర్ టైం ఫ్రేమ్లో, అంటే లోయర్ స్ట్రక్చర్లో మనకు ఒక బయింగ్ జోన్ అనేది కనపడుతుంది. ఇక్కడ దాదాపుగా ట్రేడ్ ఎంట్రీలు తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడ 23,600లో బయర్స్ ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ 23,580లో పెట్టుకుంటారండి. అంటే దాదాపు ఒక 35-40 పాయింట్లు స్టాప్ లాస్తో నిఫ్టీని ట్రేడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. చూద్దాము ఈ ట్రేడ్ సిగ్నల్ ఎలా ఉంటుంది. ఇది చాలా లో రిస్క్తో ఉన్నది కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చండి. మనం కన్సిడర్ చేయొచ్చున్నామంటే కూడా ఒక సెల్లింగ్ అనేది మనకి మార్కెట్లో కనబడుతుంది. అయినా కూడా మనం ఒక రూల్ బేస్డ్ వెళ్తున్నప్పుడు మనం 23,580 వరకు దాన్ని మనం వెయిట్ చేయడమేనండి. ఇంకా తర్వాత అటువంటి సెటప్లో ఉన్న మనకి ఫామ్ అవుతున్నప్పుడు ప్రొసీజర్ ప్రకారం మనం వెళ్తూ ఉంటే మనకి ఎమోషన్ నుంచి బయటకు వస్తాం. రూల్ బేస్లో మనం చేసుకుంటూ వెళ్తాము. మనం మాట్లాడుతున్నాం కానీ మన స్టాప్ లాస్కి దాదాపుగా దగ్గరకు వచ్చింది. స్టాప్ లాస్ విషయాలు మాత్రం స్ట్రిక్ట్గా ఉన్నారండి. ఎటువంటి ఎమోషన్ కూడా ఫీల్ అవ్వదు. చూద్దాం. ఇట్లా మార్కెట్ అనేది ఎప్పుడు ఫ్లక్చువేషన్ అవుతూనే ఉంటుంది. అది మనం వెళ్తుందా వెళ్ళదా అనేది తీసి పక్కన పెడితే మనం ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నామా లేదా అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము. చూద్దాం ఈ ట్రేడ్ ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి మనకి ఉన్న స్టాప్ లాస్ జోన్లోనే దగ్గరలోనే ట్రేడ్ అవుతూ ఉందండి. ఇంకా మార్కెట్ అప్డేట్ కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది కాబట్టి వీడియోలు అంతా అవ్వకుండా అప్డేట్ ఇచ్చినప్పుడు తీసుకుంటుంది. సరే అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మార్కెట్ జరిగేదాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి ట్రేడ్ ఎడ్జ్ అనేది బిల్డప్ అవ్వాలండి. ఇట్లా ఇంకా ట్రేడ్ ఎడ్జ్ బిల్డప్ కాలేదు. మనకు జస్ట్ ఒక ఇనిషియల్ ఆర్డర్ బ్యాక్ ఫామ్ చేసింది కాబట్టి మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకోగలం. ఇది మీరు అర్థం చేసుకోగలగాలి. అది కూడా లో రిస్క్లో ఉంది కాబట్టి రిస్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం ట్రేడ్ ఎంటర్ అయ్యే ముందే. ఇక టార్గెట్ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే దగ్గర టార్గెట్లు ఏం లేవండి. ఒకసారి ఒక ఫార్మేషన్ తీసుకున్నాక మనం టార్గెట్ని 1:2 ప్లస్లో కానీ 1:3లో కానీ మనం టార్గెట్ని అచీవ్ చేయొచ్చు. అది మార్కెట్ ఫార్మేషన్ జరిగేటప్పుడు దాని ప్రకారం మనం డిసైడ్ చేసుకుందాం. ముందు టార్గెట్ డిసైడ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు యూస్ ఫాలో ఉంది కాబట్టి టార్గెట్లన్నీ దాదాపుగా 400-500 పాయింట్ల పైన ఉన్నాయి. సో దాన్ని మనం టార్గెట్గా తీసుకోలేము. సో మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటంటే దీనికి మనం తీసుకున్న ట్రేడ్కి మనకి ఫేవరబుల్గా ఫార్మేషన్ లభించాలండి. దాన్ని మనం ట్రేడ్ ఎడ్జ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఎడ్జ్ వస్తుందా లేదా మన స్టాప్ లాస్ తీసుకుంటుందా, వీటిని మనం స్టడీ చేసుకుంటూ ఉండి మళ్ళీ మనకి ఏదైనా ఫార్మేషన్ వచ్చినప్పుడు మనం అక్కడ మనం ఉన్న పొజిషన్కి యాడ్ చేయడము, లేకపోతే మళ్ళీ ఫ్రెష్ పొజిషన్ తీసుకోవడం అనేది మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి ఫాలో అవ్వాలన్నమాట. ఎటువంటి ఎమోషనల్గా కానీ మనం అనుకుంటున్నాం కాబట్టి ట్రేడ్ తీసుకోవడం కానీ అట్లాంటివి చేయకూడదు అనమాట. ఇక్కడ మనకి ట్రేడ్ ఎడ్జ్లో కొంచెంగా బిల్డ్ అవుతుందండి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి ఫామ్ అయింది. అలాగే అక్కడే ఒక ఎఫ్ఈజీ అంటే ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఒకటి ఫామ్ అవుతుంది. కింద ఆర్డర్ బ్లాక్ ఆల్రెడీ ఒక జోన్లో ఫామ్ అయి ఉంది, దాదాపుగా 23,570 లెవెల్స్లో. వీటిని మనకి ఫేవరబుల్గా ఉంది. అంటే మనం బై సైడ్ అంటే బులిష్ సైడ్ చూసుకుంటున్నాం కాబట్టి, అంటే మార్కెట్ పెరుగుతుందని మనం ఆ వ్యూని అండర్స్టాండ్ చేసుకున్నాండి. ఆ వ్యూకి తగ్గట్టుగా కూడా మార్కెట్ స్ట్రక్చర్ లోయర్ టైం ఫ్రేమ్లో ఫామ్ అవుతుందా లేదా అనేది మనం స్టడీ చేస్తూ ఉండాలండి. ప్రస్తుతం టైం వచ్చేసరికి 9:58 10 అవుతుంది. ఇక్కడ మనం చూసారా వేరే ఆర్డర్ బ్లాక్ని మార్క్ చేసాము. ఇవి మనకి ఈ బులిష్ ట్రెండ్లో అంటే మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు ఫామ్ అవుతున్నాయి అంటే మనకి ఫేవరబుల్గా మార్కెట్ ఇండికేషన్స్ ఇస్తున్నట్టు గుర్తుంది. దీన్ని ట్రేడ్ ఎడ్జ్ అంటాము. మనకి ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మనకి అనుకూలంగా అంటే అప్వర్డ్ మూమెంట్లో ప్యాటర్న్ ఫార్మేషన్ కానీ ఒక బులిష్ నేచర్ కానీ అక్కడ మనకి ఇండికేట్ అవుతూ ఉందంటే మనం ట్రేడ్ ఎడ్జ్ మనకి బిల్డప్ అవుతూ ఉంటుందండి. ఇలా మనం ట్రేడ్ ఎడ్జ్ బిల్డప్ అయితే మనం అంటే మన ట్రేడ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క అనమాట. ట్రేడ్ ఎడ్జ్తో ఉన్నది ఎప్పుడు కూడా సక్సెస్ వైపు వెళ్తుంది. ఇది కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో మనం 1 మినిట్లో ఉన్నాము. 1 మినిట్ ఎప్పుడు కూడా చాలా ఫ్లక్చువేషన్గా ఉంటుంది. ఇంకా 3 మినిట్స్లోకి వచ్చేసరికి ఇది స్ట్రాంగ్ బేరిష్నెస్నే చూపిస్తుంది. అలాగే 5 మినిట్స్ కూడా ఎటువంటి బయింగ్ ఇండికేషన్స్ లేవు, బులిష్ నేచర్ ఎక్కడ కనపడలేదు. సో మనం ప్రస్తుతానికైతే ఇంట్రాడే కింద తీసుకున్నా కూడా, స్టడీ కింద తీసుకున్నా కూడా ప్రస్తుతానికి మన 23,580ని స్టాప్ లాస్గా తీసుకొని అంటే ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని ఇక్కడ మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి ఇప్పుడు మనం స్టాప్ లాస్ని కూడా దాదాపుగా మాడిఫై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని కదలకుండా అలాగా అటు పెడితే బెస్ట్ ప్రొసీజర్ అండి. ఎందుకంటే 1 మినిట్ కాబట్టి ఎప్పుడైనా ఫ్లక్చుయేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇంకేమైనా మేజర్ అప్డేషన్ ఉంటే మళ్ళీ ఇస్తానండి. ఇప్పుడు టైం వచ్చి 10:16 అయిందండి. ఇక్కడ మనకి కొంచెం హైయర్ టైం ఫ్రేమ్ అంటే 3 మినిట్స్లోకి వచ్చేసరికి మనకి ఒక స్మాల్ ఆర్డర్ బ్యాక్ సపోర్ట్ ఉంది. అలాగే సెల్లింగ్ సైడ్ కూడా ఒక ఆర్డర్ బ్యాక్ ఫామ్ అవుతూ ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఏంటంటే మనం ఉన్న ట్రేడ్ని అలా స్టాప్ లాస్తో ఉంచడం బెటరు. ఇక్కడ మనకి 1 మినిట్లో ఆల్రెడీ మనకి సెల్లింగ్ ప్రెషర్ ఎలా బిల్డప్ అవుతుందో కూడా తెలుస్తుంది. సో సెల్లర్స్ కూడా ఉన్నారు. అయితే బయింగ్ యొక్క
ప్రజలు చూసుకుంటే ఇక్కడ మనకు ఆటో బ్లాక్ సపోర్టు ప్లస్ ఎఫ్ఈసీ సపోర్టు రెండు ఉన్నాయి కాబట్టి మనం వెయిట్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఒక ప్యాటర్న్ మనకి బుల్లిష్ సైడ్కి ఎక్కువగా స్ట్రెంత్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి హై టైం ఫ్రేమ్లో కూడా ఒక సపోర్ట్ లభించింది కాబట్టి ఇది 1 మినిట్తో పోల్చుకుంటే ఇలా ట్రేడ్ సెటప్ అనేది ఇట్లా 1 బై 1 ఒకటి బిల్డప్ అవుతూ ఉందండి. దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒకటి ట్రేడ్లు సెల్లింగ్ వచ్చింది కదా ఇక్కడ 1 మినిట్లో అని చెప్పి మళ్ళీ సెల్ చేయడం, ఇందా బై ఇచ్చింగా తీసుకున్నారు కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు సెల్ తీసుకోలేదు, అలా ఫ్లక్చువేట్ అవ్వద్దండి. ఒక పేషెన్సీగా మనకి ఏ టైం ఫ్రేమ్లో వచ్చింది దాని ఈ పైన టైం ఫ్రేమ్ అలైన్మెంట్ మనలో ఉన్నామో లేదా, ఆల్రెడీ మనకి ఇక్కడ సపోర్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ సో సెల్లింగ్ ప్రెజర్ కూడా ఇక్కడ ఫామ్ అయింది. అయినా కూడా మనం 1 మినిట్లో ఉన్న బయింగ్ ప్రెజర్ మనకి ఎఫ్ఈజీ సపోర్ట్ ఉంది, ఇంకా ఆటో బ్లాక్ సపోర్ట్ ఉంది, ఒకటి ఎక్స్ట్రా ఫీచర్ ఉంది కాబట్టి మనం బయింగ్ సైడే నిలబడడం. ఇదండి ఒక రూల్స్ బేస్డ్గా ఒక అండర్స్టాండింగ్ మీద మన ట్రేడింగ్ అనేది ఎప్పుడు ఉండాలన్నమాట. ఇక్కడ మనకి హైయర్ టైం ఫ్రేమ్ అంటే 5 మినిట్స్లోకి వచ్చేసరికి అండి మనకు ఒక ఆటో బ్లాక్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ఫస్ట్ మనం తీసుకున్న 1 మినిట్ ప్యాటర్న్లోని బులిష్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేస్తే దానికి 3 మినిట్స్లో మనకి ఒక సపోర్ట్ లభించింది అంటే బులిష్ సైడే. అదే 5 మినిట్స్లో కూడా ఒక బయర్స్ యొక్క డిమాండ్ పెరుగుతున్నట్టు మనకు బులిష్ ఆటో బ్యాక్ ఒకటి ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే మార్కెట్ టైం గడిచే కొంది మనకి ఫేవరబుల్గా మార్కెట్లో స్ట్రక్చర్ ఒకటి ఇట్లా ఫామ్ అవుతూ ఉండాలండి వేరియస్ టైం ఫ్రేమ్స్లో. దాన్ని ట్రేడ్ ఎడ్జ్ అంటామండి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ ట్రేడ్ ఎడ్జ్ ఉన్నప్పుడు ఏంటంటే మనము కరెక్ట్ వేలో ఉన్నట్లు, అలాగే హైయర్ టైం ఫ్రేమ్స్తో అలైన్మెంట్లో ఉన్నట్టు. ఒక ఆపోజిట్లో కూడా ఉండొచ్చు. కౌంటర్ ట్రెండ్ ట్రేడింగ్ తీసుకునే వాళ్ళు అలైన్మెంట్కి అగెన్స్ట్గా ఉంటారు. అలాగే పర్ఫెక్ట్గా మార్కెట్తో పాటు ఉండాలి అనుకుంటే ఇలా ట్రేడ్ రేట్స్తో పాటు మనం మార్కెట్ని ఫాలో అవుతూ పొజిషన్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారండి. సో ఇక్కడ మనకి హైయర్ టైం ఫ్రేమ్స్లో మనకు సపోర్ట్ లభించింది కాబట్టి ఫేవరబుల్గా సో మన ఇక్కడ బయింగ్ స్టాప్ లాస్ని మనం 23,630కి ఇక్కడికి ఫాలో అవుతుంది. టెక్నికల్స్ ఉన్నాయి, మనం కొనగలము, అయితే బై సిగ్నల్స్ ఉన్నాయి, సెల్ సిగ్నల్స్ ఉన్నాయి, ఇవన్నీ వేస్ట్ అనమాట అండి. మనం మార్కెట్ని స్టడీ చేసుకుంటూ దాంతోపాటుగా ట్రేడ్ సెటప్ని ఐడెంటిఫై చేస్తూ ట్రేడ్ మేనేజ్మెంట్ని కూడా ఫాలో అయినప్పుడే మనకి మనం చేసిన దానికి ఒక అవుట్పుట్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం కనపడుతుందండి. అప్పటికప్పుడు అందరూ అన్నట్టు స్టాక్ మార్కెట్ డబ్బులు వస్తాయి, సంపాదించేస్తాం, ఇవన్నీ వేస్ట్ అండి. ఒక ప్రాసెస్ ప్రకారం ఏ బిజినెస్లో అయినా ఏ ఫీల్డ్ అయినా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళినప్పుడే మనకి ఒక అవుట్పుట్ అనేది కనపడుతుంది. అది ఆ ఫీల్డ్లో వాళ్ళకున్న పెర్ఫార్మెన్స్ స్కిల్ సెట్స్ని బట్టే ఉంటుందండి. అలాగే ట్రేడింగ్లో కూడా మనకున్న నాలెడ్జ్, మనకున్న అనుభవం, మనకున్న వర్త్ని బట్టి మన అవుట్పుట్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి అంత వర్త్ మనకు ఉండాలి అంటే మనం ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి అంటే మనం టైం తీసుకొని మార్కెట్ని స్టడీ చేసుకుంటూ ఒక రూల్స్ బేస్ని ఫామ్ చేసుకొని ఇట్లా ట్రేడ్ మేనేజ్మెంట్ని ఎప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. డెవలప్ చేసుకోవడం అంటుంటే కూడా అంటే ట్రేడ్ మేనేజ్మెంట్ పాటించిన వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవాలి, పాటించే వాళ్ళు రూల్స్ బేస్డ్గా చేసుకొని ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ మనకి ఒక ఫేవరబుల్ ఫార్మేషన్ లభించింది కాబట్టి మన స్టాప్ లాస్ని అంటే బయర్స్ వాళ్ళ యొక్క స్టాప్ లాస్ని 23,630కి మార్చుకుంటారు. ఏదన్నా మార్కెట్ రివర్స్ అయినప్పుడు దాదాపుగా ఎక్కడ బై చేసామో అక్కడికి వచ్చేసి ఎగ్జిట్ అవుతుంది కాబట్టి మనకి నో ప్రాఫిట్ నో లాస్ కింద ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి మనకి ఎటువంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ 1 మినిట్లో ఫామ్ అవుతున్నాయో. అంటే 1 మినిట్ కొంచెం వీక్ అయినప్పటికీ కూడా అంటే మనం మార్నింగ్ మనం ఐడెంటిఫై చేసిన బులిష్ స్ట్రక్చర్ నుంచి మనకు అనుకూలంగా ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి. అంటే మనకు ట్రేడ్ ఎడ్జ్ లభిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఇది కాన్సన్ట్రేషన్ బాగా చేయాల్సింది కూడా ఈ ట్రేడ్ ఎడ్జ్ మీద అనమాట. మనకి ఎంతగా ఫేవరబుల్ కండిషన్స్ ఇక్కడ 1 మినిట్లో ఇలా ఫామ్ అవుతున్నాయి, అలాగే 3 మినిట్స్లో కూడా ఇదిగోండి బులిష్ ఆర్డర్ బ్యాక్లు ఫామ్ అని ఎట్లా కూడా మళ్ళీ ఒక ఎఫ్ఈజీ ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది. ఒక 5 మినిట్స్లో చూద్దాం ఒకసారి. 5 మినిట్స్లో కూడా మనకి చక్కగానే ఫామ్ అయింది. ఇది మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఆర్డర్ని అట్లాగే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా మనకి ఒక ఓటీఈ ప్లస్ ఎఫ్ఈజీ జోన్ ఒకటి ఫామ్ అయింది. ఇది జనరల్గా ఏంటంటే మనకు ఎప్పుడైనా మార్కెట్ ఫ్లక్చువేషన్ నడుస్తుంటుంది కాబట్టి ఎప్పుడైనా వచ్చినా కూడా ఈ జోన్కి వచ్చేసి మళ్ళీ మనకి రివర్స్ తీసుకుంటుంది అనమాట. అంటే పాసిబిలిటీ అలాంటి మీరు కంటిన్యూగా మార్కెట్ ప్రొఫెషన్గా తీసుకొని మీరు ట్రేడింగ్ చేయగలిగితే ఇలాంటి ప్యాటర్న్ మీరు ముందుగానే అవగాహన చేసుకుంటారు. అనుభవం అనేది ట్రేడింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను ముందుగా చెప్పాను, మీరు డబ్బులు ట్రేడింగ్ గురించి ఆలోచించకుండా మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు టైం అట్లా గడిచే కొద్దీ మీ ఐడెంటిఫికేషన్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతాయి. ఈలో ఎమోషనల్స్ అనేవి ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటాయండి. సో స్టెప్ బై స్టెప్ టైం టు టైం మార్కెట్ని అండర్స్టాండ్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకోండి. ఇక మీ ఓన్ స్టడీస్ ఎవరెవరికి ఉంటాయి వాళ్ళు ఎవరు ఉంటే నా స్టడీస్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇస్తున్నానండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద ఇస్తాను, డిస్క్రిప్షన్ కూడా పెడతాను. అక్కడ నేను చేసేది ఏంటంటే ఇలాంటి ఎప్పుడైతే ఫామ్ అయినప్పుడు బయింగ్ సైడ్ కానీ సెల్లింగ్, అది బయింగ్ సెల్లింగ్ అని మనం అనకూడదు ఇక్కడ, ఎందుకంటే మనం స్టడీ కోసం మన ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి. ఇక్కడ మనకి ఎప్పుడైనా బులిష్ నేచరు, బేరిష్ నేచర్ ఏదైనా షిఫ్టింగ్ జరుగుతున్నప్పుడు, ఫామ్ అవుతున్నప్పుడు దాన్ని మీతో నా స్టడీస్ని షేర్ చేసుకోవడానికి లైవ్ మార్కెట్ ఉంటుందని చెప్పి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను, డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఫాలో నేను ఎందాక అన్నట్లు ఓటీఎఫ్ జోన్లు రీటెస్ట్కి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాయండి. అది ఎంత చెప్పాను కదా, అనుభవంతో మనం ఐడెంటిఫై చేయొచ్చని. సో అలాంటిది బయింగ్ వెళ్ళినప్పుడు సెల్లింగ్ ప్రెజర్ ఆటోమేటిక్గా ఆ ఓటీఎఫ్ జోన్లో టెస్టింగ్ కోసం వస్తుంది. ఇంకా సెల్లింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఆల్రెడీ సేఫ్ సైడ్ మనం 23,630ని స్టాప్ లాస్గా మాడిఫై చేసుకున్నాం కాబట్టి మార్కెట్లో ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు అనేది మనకి ఒక క్లారిటీ ఉంది కాబట్టి బ్లైండ్గా ఓవర్ కాన్ఫిడెన్స్గా పోకుండా
అక్కడ ఉన్న మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం మన ట్రేడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మన బిజినెస్ని సక్సెస్ఫుల్ వేలో రన్ చేసుకోవచ్చు. ఈ విధానాన్ని మీరు ట్రేడింగ్ చేసే విధానాన్ని మీరు అలవర్చుకుంటే ముందు ఏంటంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ట్రేడింగ్లో ఇబ్బందులు మనం చూస్తున్నాం. పేపర్ చూసుకోండి, లేకపోతే మన ఓన్ ట్రేడింగ్ లైఫ్ చూసుకోండి, కొంతకాలానికి డిస్టర్బెన్స్ అయిపోతాము. అవన్నీ జరగకుండా ఉండాలంటే మన ఓన్తో ఏవైతే నేర్చుకున్నామో వాటిని అమలుపరచుకోవడం, వాటి మీదే స్టడీ చేసుకోవడం, మనకి స్కిల్స్ లేదా మన సామర్థ్యం బాగుందనుకుంటే మనం కొత్తగా వాటిని మాడిఫై చేసుకోవడం, ఉన్న టెక్నికల్స్ని. ఇవి నేను మాడిఫై చేసినాయండి. ఈ టెక్నికల్స్ మీకు ఎక్కడైనా లభిస్తాయి. తర్వాత పేమెంట్ సర్వీస్కి వెళ్తారు. నేను పైన స్క్రిప్ట్ దీనికోసం పరిచయం నేర్చుకొని పారామీటర్స్ని మార్చుకొని ప్రైస్ యాక్షన్ ఏ ఫ్రేమ్లో ఏ ట్రెండ్లో ఎలా ఉంటుంది, దానికి అనుకూలంగా మనం ఎట్లా మార్చుకోవచ్చు అనేది కూడా మనకు అనుకూలంగా కూడా ఇండికేటర్స్ని మాడిఫై చేసుకోవచ్చు అండి. అది కొంచెం డెప్త్ అండి, అక్కడ దాకొద్దు. జస్ట్ ట్రేడ్ ఎలా బిల్డప్ అవుతున్నాయి, మార్కెట్ స్ట్రక్చర్ ఎలా షిఫ్ట్ అవుతుంది, బయర్స్ ఎలా ఎంటర్ అవుతున్నారు, సెల్లర్స్ ప్రెషర్ ఎలా పెరుగుతుంది, ఎలా మార్కెట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని దానికి తగ్గట్టుగా మన ట్రేడ్ మేనేజ్మెంట్ ఎలా ఉందనేది అడ్జస్ట్ చేసుకుంటూ ప్రాక్టికల్గా మనం ఒక సక్సెస్ఫుల్ ట్రేడింగ్ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు అండి. ఇంకా అప్డేషన్ వచ్చి తర్వాత ఇస్తాను, వీడియో ఎంత అయిపోతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఒకసారి మార్కెట్ని హై టైం ఫ్రేమ్స్లో స్టడీ చేస్తుంటే ఇక్కడ మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా మనకి ఒక చిన్న ఆర్డర్ బ్లాక్ బులిష్ ఇది ఫామ్ అవుతుంది. సో మనకి ఇది ఫేవరే. ఇక మన టార్గెట్ ఇందాక నేను చెప్పలేదు కానీ మనం అప్పుడే టార్గెట్ ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి లభించిన స్ట్రక్చర్ బులిష్ నేచర్ అనేది 1 మినిట్ మీద వచ్చింది స్టార్టింగ్, తర్వాత 5 మినిట్స్లో బిల్డప్ అయింది, తర్వాత 5 మినిట్స్లో బిల్డప్ అయింది. అలా మన ట్రేడ్ ఎడ్జ్ బిల్డప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు 1 అవర్లో కూడా బిల్డప్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది ఈ రోజు మార్కెట్ జరిగే దాంట్లో. ఇక్కడ మనకు వచ్చేసరికి నియరెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మన హైయర్ టైం ఫ్రేమ్ని తీసుకోవచ్చండి. ఎందుకంటే లోయర్ టైం ఫ్రేమ్స్ ఎప్పుడు కూడా ప్రజలు హైయర్ టైం ఫ్రేమ్లో ఉన్న ప్రజలు మాత్రమే ఫాలో అవుతుంటాయి కాబట్టి. సో నెక్స్ట్ మన టార్గెట్ 9:30గా తీసుకోవచ్చు, 9:40. అప్పటి వరకు మనం ఈ బులిష్ నేచర్ని కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మరి నిన్న కూడా మనం అలాగే అనుకున్నాం కదండి, 24,250 లెవెల్స్కి వెళ్తుందని, హైయర్ టైం ఫ్రేమ్స్లో స్ట్రక్చర్ బాగుందని. అక్కడే మనం ఇంకో మాట కూడా చెప్పానండి, దాని మీద చెప్పింది మార్కెట్ ఎప్పుడైనా షిఫ్ట్ కావచ్చు. అట్లాగే మనం అనుకున్నాము. సో మండే రోజే మనకు మార్కెట్ షిఫ్టింగ్ కనపడింది. సో ఇది ఎట్లా ఉంటుంది, ఇది ప్రాక్టికల్గా మార్కెట్లో జరిగేది. ఎప్పుడైనా షిఫ్ట్ కావచ్చు అనే దానికి మన ట్రేడ్ ప్లానింగ్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఉందామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ 23,630లో స్టాప్ లాస్గా, అంటే మన బేరీ స్ట్రక్చర్ని నుంచి బయటకు వచ్చే విధంగా, లేదా మన బుల్లి స్ట్రక్చర్ వీక్ అయినట్టు మనం ఒక జోన్ని సేఫ్ జోన్గా ఎంచుకొని ఉన్నాం. సో ఒకవేళ మనం అనుకున్నది 23,930 రాలేదనుకున్నా కూడా మనం 630లో ఎటువంటి లాస్ లేకుండా మినిమం ఒక చిన్న ప్రాఫిట్ బయటకు రావచ్చు అనమాట. అది నెక్స్ట్ టార్గెట్ అనమాట. సరే ఇంట్రాడే మరి ఎట్లా ఉంటుంది అంటే, ఇంట్రాడే టార్గెట్ వచ్చేసరికి మనకి కొంచెం తక్కువ టైం ఫ్రేమ్లో చూసుకోవాలి. సో ప్రస్తుతానికైతే ఇక్కడ లేవు కాబట్టి అవి ఫామ్ అయ్యేదాకా ఉండేసి మార్కెట్ జరిగిన దాన్ని బట్టి మధ్యలో ఎక్కడ ఫామ్ అయినా కూడా ఒక వెరీ షార్టర్ బ్యాక్స్ ఎక్కడైనా ఫామ్ అవుతే మనం ఎగ్జిట్ కావచ్చు అండి. అదండి మార్కెట్ని అర్థం చేసుకునే విధానం. ఇంకో టైం వచ్చేసరికి 11:38 అయిందండి. మనకి ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లోనే మనకు ఒక చక్కని ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఇట్లాంటివి ఏంటంటే మనకి ట్రేడ్ మేనేజ్మెంట్ కోసం ఉపయోగించుకోవాలండి. మనం ఆల్రెడీ మనకి ట్రేడ్ సిగ్నల్స్ వచ్చి 23,600 ఆ లెవెల్లో వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనం మన ఒక స్టాప్ లాస్ని తీసుకుని తగ్గించే విధంగా ట్రేడ్ ప్లానింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది కాబట్టి 23,725 మాడిఫై చేసుకొని స్టాప్ లాస్ తీసుకోవచ్చు అండి. ఇది బెస్ట్ వే ఆఫ్ ట్రేడింగ్ నేర్చుకోవడం అండి. ఇంకా టార్గెట్ అనేది మనకి ఇందా చెప్పుకున్నట్టు హైయర్ టైం ఫ్రేమ్స్లో చాలా దూరంలో ఉంది. లోయర్లో ఎటువంటి సెల్లింగ్ ఫామ్ అవ్వలేదు. ఓటీ జోన్ వచ్చేసరికి ఫిబొనాచి రిట్రేస్మెంట్ కాబట్టి ఒక్కోసారి రిట్రేస్మెంట్ అవ్వాలని ఏమి ఉండదు. కానీ సెల్ సిగ్నల్ ఏం తీసుకోము. దీనికి మనకి కాన్ఫిడెన్స్ కావాలండి. అంటే ఒకే ట్రేడ్ సిగ్నల్స్ని బట్టి తీసుకుంటే దీనికి కాన్ఫిడెన్స్ కావాలి. ఇది ఆర్డర్ బ్లాక్ అయితే ఒకదాన్ని బట్టి తీసుకుంటాము. ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ డౌన్, అది కాక నాకు వేరే పారామీటర్స్ని నా ట్రేడ్ ఎడ్జ్ సపోర్ట్ చేసింది కాబట్టి ఆర్డర్ బ్లాక్ దగ్గర మనం బయింగ్కి వచ్చాము. ఇక్కడ ఓన్లీ సింగిల్ ఓటీ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయట్లేదు అనమాట. టైం 1:18 అయింది. ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్ 23,803 వచ్చింది. ఇంకా దాదాపుగా చాలా బాగా పెరిగింది. జనరల్గా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుందాము చాలా పెరిగింది అనుకుంటారు. ఇది కూడా రాంగేను. మనకి ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసరికి ఒక 1 మినిట్లో మాత్రమే సెల్లింగ్ వచ్చింది 23,840లో. అట్లాగే హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మనకి ఎఫ్ఈజీ 73,780 ఫామ్ అయింది, సపోర్ట్గా ఉంది. అలాగే ఇంకో ఎఫ్ఈజీ ఇప్పుడు రీసెంట్గా ఫామ్ అయింది, అది కూడా బ్రేక్ చేయబోతుంది. సో అది ఐఎఫ్ఈజీగా, అది ఇన్వర్షన్ ఫేర్ వాల్యూకి ఎప్పుడు మారుతుంది, అది మనకి సపోర్ట్గా పనిచేస్తుంది. సో మనం మార్నింగ్ అనుకున్నట్టు 23,940 వరకు వెయిట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏదన్నా 3 మినిట్స్లో కానీ 5 మినిట్స్లో కానీ ఏదన్నా రెసిస్టెన్స్ ఫామ్ అయితే అప్పుడు ఇంటర్డే ట్రేడ్ సిగ్నల్స్ని ఎగ్జిట్ అయ్యేటట్టు ఉంటారు. జనరల్గా ఇక్కడ ఫార్మేషన్స్ అన్నీ బుల్లిష్ ఐడియా ఉంది కాబట్టి మార్కెట్ని ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకొంచెం పైకి పోతుందని. ఇప్పుడు టైం వచ్చి దాదాపు 2 అయిందండి, 2 దాటుతుంది. ఇక్కడ ఒకసారి మన మార్కెట్ ప్రైస్ స్ట్రక్చర్ని చూసుకుంటే బుల్లిష్ అనేది కంటిన్యూ అవుతుంది లోయర్ టైం ఫ్రేమ్స్ మనకి. అంటే మనకి మన టార్గెట్ వచ్చి 23,930 అలా చెప్పుకున్నాం కదంటే దాదాపు అది ఈ రోజుకి వచ్చేటట్టుంది. ఎందుకంటే మధ్యలో మనకి ఎక్కడ
సెల్లింగ్ జోన్ అనేది కనపడలేదు. సో, మార్కెట్ స్ట్రక్చర్ అట్లా బిల్డప్ అవుతుంది. ఏదైనా మనం ఇంతకుముందు అనుకున్నట్లు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లు కాకుండా మార్కెట్‌లో జరిగేదేంటంటే ఎప్పుడైనా సరే మార్కెట్ రివర్స్ కావచ్చండి. సో, రిస్క్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన స్టాప్ లాస్‌ని మనం మోడిఫై చేసినట్టే ఇక్కడ కూడా బయర్స్ కొత్త స్టాప్ లాస్‌ని 23,770 లెవెల్స్‌లో పెట్టుకుంటారండి. ఇక్కడ వాటర్ బ్లాక్ వచ్చింది కదా! ఇదనమాట. అంటే ఒక ట్రేడ్ ఎడ్జ్‌ని బిల్డప్ చేసుకుంటున్నప్పుడు స్టాప్ లాస్‌ని కూడా రిస్క్‌ని కూడా తగ్గించుకుంటా ప్రాఫిట్ జోన్‌లో ఉన్నప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్‌లాగా దాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఇదండి ఓవరాల్‌గా. ఈ రోజుకి దాదాపుగా హిట్ అవుతుంది. ఇది 1 అవర్ ఆర్డర్ బ్లాక్‌ని రీచ్ అవుతుంది. 23,930 లెవెల్స్‌లో. అప్పుడు ఎగ్జిట్ అనేది బయర్స్‌కి దొరుకుతుంది ఈ రోజుకి. ఇంకే ఏదైనా సెల్లింగ్ వచ్చిందనుకోండి సడెన్‌గా మార్కెట్‌లో ఏదైనా జరగచ్చు కాబట్టి ఇక్కడ మనం అనుకున్నట్టు ఈ ఆర్డర్ బ్లాక్ కింద 23,770 దగ్గర ఎగ్జిట్ అవుతారనమాట. ఏదైనా అప్డేట్ ఏం జరిగిందనేది ఎండింగ్‌లో ఇచ్చేస్తారండి. టైం వచ్చి 3 గంటలు కావచ్చిందండి. ఇంటర్డే టైర్స్‌కి క్లోజింగ్ టైం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్న దాంట్లో దాదాపుగా టార్గెట్‌కి దగ్గరలోనే ఉంది. ప్రస్తుతానికి 23,880లో ఈరోజు ఇంటర్డే ట్రేడింగ్ వాళ్ళు బయటకు వచ్చేస్తారు. మిగతా వాళ్ళు ఎప్పుడైతే బులిష్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి 1 అవర్ టైం ఫ్రేమ్‌లో ఆర్డర్ బ్లాక్‌ని టచ్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవుతారు. అంటే సుమారు 23,950 ఆ రేంజ్‌లో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. ఇది ఈరోజు జరిగిన మార్కెట్ అండి. టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి లైవ్ మార్కెట్‌లో షేర్ చేసుకోవడానికి ఒకటి ఏర్పాటు చేశానండి. అది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్‌లోకి జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.